2024 వరకు నువ్వు సంపాదించింది సాధించింది ఏమీ లేదు, శూన్యమే. సాక్ష్యం ఉంది కానీ సాక్ష్యం లేదు. సాక్ష్యం ఉందా? ఉంది. సాక్ష్యం లేదా? లేదు. సాక్ష్యం ఉంది దేనికో తెలుసా? ఇటు చూడండి, సాక్ష్యం ఉంది దేవుణ్ణి బట్టి, సాక్ష్యం లేనిది మనల్ని బట్టి. సాక్ష్యం ఉంది ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి మనకు సాక్ష్యం ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి మనకి. 1 కాదు 2 కాదు, వేలల్లో ఉన్నాయి సాక్ష్యాలు. ప్రతి ఏసే అడుగులో దేవుడు సాక్ష్యంతో నింపాడండి. స్తోత్రం కలుగునుగా. ఏసే ప్రతి అడుగులో అద్భుతాన్ని చేసుకుంటూ నడిపించాడండి. స్తోత్రం కలుగునుగా. సాక్ష్యం లేదే మన కుటుంబానికి? అది మన ఆలోచన ఉన్నది, మన తలంపు ఉన్నది. సౌలుని ఎన్నుకున్న ఇశ్రాయేలుడి తలంపు మనలో ఉన్నది. మన పిల్లల పట్ల, మన కుటుంబం పట్ల, ఉద్యోగం పట్ల, వివాహం పట్ల, హాస్పిటల్కి వెళ్ళే విషయాల పట్ల, ప్రతి విషయంలో కూడా మనుషుల తలంపులు, మనుషుల యొక్క ఆలోచన మనం పాటిస్తున్నాం. కాబట్టి మనుషులు నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు.